Hello guys, welcome to AP Economy Test Series video explanation. సో ఈ రోజు వచ్చేసి మన ఫస్ట్ టెస్ట్ లో భాగంగా ఫస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఏపీ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏపీ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లో భాగంగా ఒక 10 క్వశ్చన్స్ అన్ని కూడా అంటే 10 క్వశ్చన్స్ అంటే కేవలం 10 క్వశ్చన్సే కాదు, అందులో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 20 క్వశ్చన్స్ అనేది మీకు ఈజీగా మీ చేతనే చేయించడం జరుగుతుంది. సో క్లాసెస్ వచ్చేసి అన్ని రికార్డింగ్ కాబట్టి సో ఎవరైతే యాప్లో వింటున్నారో ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో ఫస్ట్ ఆ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో క్విజ్ రూపంలో మీ అందరికీ ఆల్రెడీ వచ్చిందని అనుకుంటున్నాను. సో క్విజ్ రూపంలో ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అన్ని కూడా చూసారు, కొన్ని ఆన్సర్స్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి. అండ్ ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో వాళ్ళందరికీ కూడా సో క్వశ్చన్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. ఒక 5 సెకండ్స్ అనేది మీకు టైం ఇస్తాను, 5 సెకండ్స్ కానీ లేదంటే 10 సెకండ్స్ అనేది టైం ఇస్తాను. సో మీరేం చేస్తారంటే పాజ్ చేయడం, యూ జస్ట్ పాజ్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అప్పటికి ఒకవేళ ఆన్సర్ రాకపోతే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్ ఏదైతుందో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. అండ్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకు, ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చాము. సో ఆల్రెడీ మీ అందరికీ చూస్తూనే ఉన్నారు కదా, ఈ మార్కెట్లో చూసుకుంటే మనకి ఈ యొక్క బిట్స్ అనేవి ఏదైతే కేవలం బిట్స్ అనేది ఆన్సర్ చేయడం వల్ల అక్కడక్కడతోని ఆ యొక్క అభ్యర్థి అనేవాడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, కానీ దాని హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వట్లేదు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి సో టెస్ట్ సిరీస్ ఎవరైనా తయారు చేయొచ్చు, కానీ ఆ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకి నిజంగా ఒక న్యాయం జస్టిస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎకానమీ ఫ్యాకల్టీ అయినా, పాలిటీ ఫ్యాకల్టీ అయినా, జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, సొసైటీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా సరే సో దాని బిట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఆ బిట్ అనేది కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని రిలేటెడ్ ఒకవేళ ఈ టాపిక్ నుంచి కాకుండా ఒకవేళ వేరే టాపిక్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ బిట్ వచ్చింది, దాని ఇండస్ట్రియల్ సెక్టార్కి బిట్ అనేది అప్లై చేస్తే ఎలా ఉంటుంది, సర్వీస్ సెక్టార్కి బిట్ అనేది అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఇలా కాంప్రహెన్సివ్గా ఇన్ డీటెయిల్గా మనకి అర్థమవడం కోసం. అండ్ ఇది కాకుండా మిగతా ఆప్షన్స్ ఉంటాయి, అదర్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ యొక్క అదర్ ఆప్షన్స్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఏపీ ఎకానమీ కాదు, ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ దాదాపు ఒక 1000 బిట్స్ అనేది కూడా మీ అందరికీ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ లింక్ అనేది మీరు ఆ యొక్క లింక్ పట్టుకుంటే మీకు ఆండ్రాయిడ్కి అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్కి అయితే ఐఓఎస్కి సంబంధించిన ఆ యొక్క లింక్ అనేది వస్తుంది ప్లే స్టోర్లో కానీ ఐస్టోర్లో కానీ. సో మీరు రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ అనేది మీరు రాయడానికి ప్రయత్నించండి, ఓకేనా. యా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి చూడండి, ద ప్రొజెక్టెడ్, ఇది ఏపీ రిలేటెడ్ డైరెక్ట్గా ఉందమ్మా, ఇది ఏపీ రిలేటెడ్ డైరెక్ట్గా ఉంది. ద ప్రొజెక్టెడ్ స్టేట్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2024 ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అట్ 15.89 lakh crores. చూసారా, ఇది ప్రెసెంట్ ఇయర్ది కాదు, నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది అనమాట. అంటే 2025లో ఒకవేళ మన జిఎస్డిపి ఫిగర్స్ అనేది రిలీజ్ అయితే 2024లో మన యొక్క జిఎస్డిపి అనేది ఇంత ఉండొచ్చు నాకు అంచనా. ఆంధ్రప్రదేశ్ కరెంట్లీ కంట్రిబ్యూట్స్ 4.7% ఆఫ్ ది నేషన్స్ జిడిపి. నాకు తెలిసినంతవరకు ఇది కొంచెం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, పాజ్ చేయండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అంచనా వేయబడింది. ఇప్పుడు ఎంత అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఈ క్వశ్చన్కి వెళ్లే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2023-2024లో మన జిఎస్డిపి ఎంత గుర్తుపెట్టుకోండి. 2023-2024లో మన జిఎస్డిపి అనేది ఎంత గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇది కరెక్టా కాదా అనేది మనకి మొన్న రీసెంట్ బడ్జెట్లో, ఏది ఏపీ బడ్జెట్లో కాదు ఇండియన్ బడ్జెట్లో వాళ్ళు చెప్పారు. సో అఫీషియల్గానే చెప్పారు ఇంత ఉండొచ్చు అని చెప్పేసి. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ద ప్రొజెక్టెడ్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 2024-2025 indeed estimated to be 15.89 lakh crores as per the official data, and AP's contribution to the Indian GDP is mentioned as 4.7%. ఇది కూడా కరెక్ట్, 4.7% అనేది కూడా కరెక్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వేరే ఇందాక స్టార్టింగ్లోనే చూపించాం మనది 4.7% ఉంటుందమ్మా అని చెప్పేసి. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2023లో మన జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో ఎంత, కరెంట్ ఇయర్ ప్రైస్ అనేది కరెంట్ ఇయర్ ప్రైస్లో ఎంత, 14.4 lakh crores. అదే జిఎస్డిపి లెక్కలు అనేది కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకుంటే 8.2 lakh crores. ఖచ్చితంగా
ఏపీ రిలేటెడ్కి సంబంధించిన డాటా 8.21 గుర్తుపెట్టుకోండి, 14.4 గుర్తుపెట్టుకోండి. ఏపీ రిలేటెడ్కి సంబంధించిన గ్రోత్ రేట్ డాటా అనేది ఏదైతే ఉందో 7.35% గుర్తుపెట్టుకోండి, 10.4% గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో చెప్పలేం బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో. అందుకే 1-2 సార్లు ఈ ఫిగర్ చూపించడానికి గల కారణం ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 100% ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అనేది ఉంది 100% కొంచెం ఈ దాంట్లో నుంచి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఒక్కసారి చూద్దాం. సో ద జిఎస్డిపి ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్, ద జిఎస్డిపి ఆఫ్ ఏపీ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఫర్ 2023 is 8.1 lakh crores. The growth rate of AP's GSDP at constant price from financial year 2022-2023 to 23 is 7.35%. కింది వాటిలో ఏది కరెక్ట్? ఇప్పుడే చెప్పా కదా, మీకు అనిపించవచ్చు సార్ దాని ఇందాకే మీరు టేబుల్ చూపించారు, ఇప్పుడే దాని రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంటే చెప్పే కదా, మనకు ఉన్న దాంట్లో నుంచి బిట్స్ అనేది ఎత్తుక్కొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. బిట్టు అనేది అందులో నుంచి వాడు తిప్పి తిప్పి అడుగుతాడు, కొత్తగా ఏం అడగడు. ఆ టేబుల్ని మెమరైజ్ చేయండి, ఆ టేబుల్ని బట్టి కొట్టండి. ఇంకొక 1 వీక్, వర్స్ట్ కేసెస్లో 1 వీక్ ఉన్నాక 10 days ఉన్నాక ఖచ్చితంగా డ్యామ్ షూర్ క్వశ్చన్ స్టాటిక్ పార్ట్ నుంచి, అదే ఈ డైనమిక్ ఏదైతే ఉందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనకి మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అని చెప్పేసి జిఎస్డిపి వాటా అని చెప్పేసి, ఓకేనా. సో డైరెక్ట్గా మనకి సిలబస్లో ఫస్ట్ యూనిట్ మెన్షన్ చేశాడు కాబట్టి అస్సలు వదలకండమ్మా. సో అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ ఉన్నాక ఈ చాప్టర్ అనేది చదవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది ఎస్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, ఇప్పుడే చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఈసారి స్థిర ధరలు అనే క్వశ్చన్ అడిగాడు కదా, కాన్స్టెంట్ అడిగాడు కదా. మేబీ నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ ఏం అడగచ్చు, కరెంట్ ఇయర్ ప్రైస్ అనొచ్చు. కరెంట్ ఇయర్ అడగచ్చు, దీని స్థానంలో కరెంట్ ఇయర్ అని అడగచ్చు. అదే ఇక్కడ వచ్చేసరికి ఏపీ జిఎస్డిపికి సంబంధించిన కరెంట్ ఇయర్ ప్రైస్ అని అడగచ్చు. సో స్థిర ధరలు అడిగాను కదా అని చెప్పేసి ఇక్కడే ఎగ్జామ్లో స్థిర ధరలే అడుగుతాడనే రూల్ ఏం లేదు కదా. సో ఖచ్చితంగా కరెంట్ ఇయర్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. లేదు అంటే ఇండియాతో కంపేర్ చేస్తారు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అవే డిస్కస్ చేసింది, ఇండియాది ఇచ్చి ఏపీ తీస్తుంటాడు, లేదంటే ఇండియా ఏపీది ఇచ్చి ఇండియా తీస్తుంటాడు, లేదా 2 ఏపీ తీస్తుంటాడు, 2 ఇండియా తీస్తుంటాడు. సో అందుకే కొంచెం వాడు ఆడుకుంటాడమ్మా ఒక రకంగా చెప్పాలంటే మనతోని, విల్ ప్లే గేమ్స్ విత్ అస్. సో కొంచెం చూసుకోండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ చెప్పా కదా సేమ్ దాని రిలేటెడ్ డాటా అనేది. నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్, కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఏపీ రిలేటెడ్ డైరెక్ట్ డాటా చూద్దాం. ఇప్పటి వరకు మీరు ఆన్సర్ చేశారు కదా కొన్ని క్వశ్చన్స్. ద అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ లైక్ agriculture, horticulture, livestock, forestry, logging and fishing and aquaculture. The estimated GVA of the agriculture and allied for 2023-2024 is 2,17,000 crores with a growth rate of 2.69%. సో క్వశ్చన్ చూడంగానే అర్థమైపోతుంది వాడు స్థిర ధరల్లో అడిగాడు అని చెప్పేసి, కాన్స్టెంట్ ప్రైస్లో అడిగాడు అని చెప్పేసి. ఎందుకంటే జీవీఏ అన్నాడు కాబట్టి నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది ఏదైతే ఉందో, స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అమ్మా, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. స్టేట్మెంట్ 2 అనేది 2.6% కాదు 1.69%. ఇందాకే మీకు 2-3 సార్లు ఈ డేటా చూపించాను. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వృద్ధి రేటు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు, సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అట్లీస్ట్ 1, 5, 8 అన్న గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ రేట్, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ గ్రోత్ రేట్. ఓకేనా, ఒకటి మాత్రమే సరైనది. ఎందుకు 2,12,000 అనేది 1.6%, అంతేగాని ఇది కాదు. సో చూసారు కదా 1.69%, అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ 8%, సర్వీస్ సెక్టార్ 5.21%. ఒక్కొక్కసారి ఆప్షన్ గ్రోత్ రేటే అడుగుతాడా అనేది గ్యారంటీ ఏమన్నా ఉందంటే గ్రోత్ రేట్ అడగాలన్న రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి జిఎస్డిపి మనది 8.21 lakhs crores కదా, సో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. ఓకేనా, సో మేక్ షూర్ దట్ 2.17, 2.23, 2.9 ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం. దాదాపు 3 లక్షల కోట్లు సేవారంగం నుంచి ఉంది, ఆల్మోస్ట్ 40% ఏమో. సో సబ్ సెక్టోరియల్ సెక్టార్ వైజ్గా ఉన్న కంట్రిబ్యూషన్స్ ఫిగర్స్ కూడా గుర్తుపెట్టుకోండి.